అందరికీ జై భీమ్, నమస్కారం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో రెండు కులాల మధ్య జగడాన్ని రేకెత్తించడం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు తోడ్పాటును అందించడం జరుగుతుంది ఆ కులాలకు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారి ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం, వ్యక్తిగత వివరాలను స్వీకరించడం కోసం 33 జిల్లా ప్రధాన కేంద్రంతో పాటు హైదరాబాద్ షెడ్యూల్డ్ కులాల ఆఫీస్ కూడా వ్యక్తిగత రిప్రజెంటేషన్ మెమోరాండం అలాగే మెయిల్ రూపంలో కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత నిన్న మొన్న షమీమ్ అఖ్తర్ గారు ఏర్పాటు చేయబడినటువంటి వారి చేత ఏర్పాటు చేయించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో పొందుపరచబడినటువంటి అంశం ఏంటంటే, రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 341 ప్రకారం ఆధారం చేసుకుని ఎంపైరికల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాను ఆధారం చేసుకుని వర్గీకరించాలని చెప్పేసి ఆ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏకపక్ష నిర్ణయాలు, దుందుడుకు నిర్ణయాలు, బీజేపీకి, ఆర్ఎస్ఎస్ మతోన్మాద పార్టీలకు భయపడి వెంటనే శాసన మండలిలో అలాగే శాసనసభలో బిల్లును ఆమోదింపు చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అయినా మొన్న రీసెంట్గా 2 నెలల క్రితం ఈ షెడ్యూల్డ్ కులాల జనాభా గణన అనేటటువంటిది తీసుకోవడం జరిగింది. దాంట్లో అసలు షెడ్యూల్డ్ కులాల జనాభా ఎంతమంది ఉన్నారు, మొత్తం 59 కులాల జనాభా ఎంతమంది ఉన్నారు, అందులో ఎవరెవరి పర్సెంటేజ్ ఎంత అనేది వివరించకుండా 17.43 అని చెప్పేసి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. 2011 ఏదైతే సంవత్సరం ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, వాటిని ఆధారంగా చేసుకొని జనాభాను విభజించడం జరిగింది, వర్గీకరణ చేయడం జరిగింది. అందులో ఏబీసీ అని చెప్పేసి 3 గ్రూపులుగా, ఏలో అత్యంత వెనుకబడినటువంటి వారికేమో 1%, అలాగే బీలోనేమో 33% ఉన్నటువంటి మాదిగ కులాలకేమో 9%, అదేవిధంగా బాగా డెవలప్ చెందినటువంటి వారుగా ప్రభుత్వాలు భావిస్తున్నటువంటి పార్టీలు భావిస్తున్నటువంటి మాల కులాలకు 5% ఇవ్వడం జరిగింది. మేము అడుగుతున్నాం ఈరోజు 9% ఎలా ఇస్తారు? వెనుకబడిన జాతులకు 1% ఇచ్చి 9% వారికి ఎలా ఇస్తారు? రేవంత్ రెడ్డి నీకు కళ్ళు ఉన్నాయా లేవా? రేవంత్ రెడ్డి నీకు కళ్ళు ఉన్నాయా లేవా? అసలు నువ్వు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా, ఆర్థిక స్థితులను అంచనా వేయకుండా, కుల వివక్షత అంటరానితనాన్ని చూడకుండా నువ్వు ఏ విధంగా అమలు చేస్తావు? అసలు ఎట్లా బిల్లు చేయించడం కోసం నువ్వు ముందుకు వస్తావు? ఇంత ఉబలాటం ఉన్నటువంటి నీవు అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సందర్భంలో నువ్వు ఎందుకు మాట్లాడు? అలాగే ఈ షెడ్యూల్ కులాల్లో 100కు 1% కూడా భూమి లేనటువంటి వాళ్ళ పర్సెంటేజ్ చాలా ఉంది. వారికి నువ్వు భూమిని ఎందుకు పంచిపెట్టడం? ఈ జాతుల మధ్య జగడం ఇంకెంతకాలం మీరు ప్రేరేపిస్తారు? అందుకని ఖబర్దార్, మాలలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం కళ్ళు మూసుకోలేదు. రాబోయేటటువంటి రోజుల్లో స్థానిక ఎన్నికలు కానీ ఇంకా ఏమన్నా జరిగేటటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ఈ వర్గీకరణ స్పష్టమైనటువంటి ఏదైతే క్లారిటీ రాలేదో, ఒకవేళ ఒక కమ్యూనిటీకి మీరు లాయల్గా నిలబడితే మిమ్మల్ని ఓడించడం కోసం కంకణం కట్టుకొని నిలబడతారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటిది షెడ్యూల్డ్ కులాలు. ఇవి జాతుల ఆర్థిక స్థితిగతులు, అంటరానితనాన్ని మీరు తెలుసుకోకుండా ఎట్లా చేస్తారనేది ఇక్కడ మెయిన్ పాయింట్.